హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జీలకర్ర కారం తయారు చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటివేంటో చూసేద్దాం పదండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 8 టమాటా పండ్లు తీసుకొని నీళ్ళలో నీట్గా కడుక్కోవాలి. వట్టి మిరపకాయలు, కరివేపాకు, టమాటా పండు, జీలకర్ర, తెల్లవాయలు. టమాటా పండ్లు నూనెలో వేయించుకోవాలి. వట్టి మిరపకాయలు వేయించుకోవాలి. పచ్చి కరివేపాకు వేయించుకోవాలి. జీలకర్ర వేయించుకోవాలి. తెల్లవాయల పొట్టు తీసుకోవాలి. టమాటాలతో పాటు ఈ తెల్లవాయలు వేయించుకోవాలి. ఉప్పు, కరివేపాకు, జీలకర్ర, వట్టి మిరపకాయలు నూనెలో వేయించినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీలో కాకుండా రోట్లో దంచుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో వట్టి మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేయాలి. అలాగనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగా అన్నీ వేసిన తర్వాత నున్నగా దంచుకోవాలి. ఇలాగ నున్నగా దంచుకున్న తర్వాత దీంట్లోకి తెల్లవాయలు వేసుకోవాలి. తెల్లవాయలు వేసుకున్న తర్వాత నున్నగా దంచుకోవాలి. అలాగనే టమాటా పండ్లు వేసుకోవాలి. టమాటా పండ్లను కూడా మెత్తగా దంచుకోవాలి. మెత్తగా దంచుకున్న ఈ కారాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీకు మా కారం నచ్చినట్టయితే మీరు చేసుకున్నప్పుడు మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.